తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ నెల చివరాఖరులో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మార్చి నెల పెన్షన్ డబ్బులు, ఇక అవి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా లేదంటే పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా అన్న దానిపై మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేస్తారన్న తర్వాత మనకి ఏదైతే మహిళలు ఎవరైతే ఉన్నారో 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు, పెళ్ళైనటువంటి మహిళలు ఏదైతే మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసినప్పటికీ ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి రిలీజ్ చేయనున్నారు, ఇక ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, అసలు ముఖ్యంగా ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు అనేది ఎప్పటి నుంచి ఎవరెవరికి ఇస్తారు అన్న దానిపై మనం ఈ వీడియోలో సమాచారం అనేది ఇక్కడ క్లుప్తంగానైతే సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిస్తాము. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఇటు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారు అన్న దానిపై మనమైతే సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాము. అందుకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మార్చి నెల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను ఈ నెల చివరి ఆఖరిలో రిలీజ్ చేస్తారని చాలామంది ఊహించినప్పటికీ తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులను అయితే లబ్ధిదారుల ఖాతాలలోనైతే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక తిరిగి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు మనకి దాదాపు రాబోతున్నటువంటి నెల ఏదైతే ఉందో మే నెల చివరి ఆఖరిలో నుంచి ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పుడు అవి కొత్త పెన్షన్ డబ్బులుగా మార్చి లబ్ధిదారులకైతే అప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సమాచారాన్ని. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి మహిళలకి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకి దాదాపు కొత్త పెన్షన్ డబ్బులు, కొత్త మహాలక్ష్మి పథకం డబ్బులు ఇంకా 2 నెలల సమయం అనేది పట్టొచ్చని తెలపడం అయితే జరిగింది. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.